పెట్టుకొని మా మనుషుల్ని అరెస్ట్ చేశారా? ఎవడాడు? ఏసీపీ. ఏంటి తమ్ముడు ఫోను? ఆ ఏసీపీ గాడు మన సరుకుని పట్టుకున్నాడు. ఎవడ్రా నువ్వు? ఎవరి పేరు చెబితే అక్కడ అవినీతి అర్థమవుతుందో. ఎవడు వస్తున్నాడంటే నీలాంటి గుండెలు గుండె పగిలి చేస్తారు. ఆ నరసింహ అయినారా? ఈ ఏసీపీ నరసింహ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అదేదో స్టేట్ సీఎం పదవు, దేశ పిఎం పదవు లాగా రంకెలు వేస్తున్నావు. ఈ రాష్ట్ర సీఎం నాయనా మా గురించి అడుగు, చెప్తారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఏసీపీవి నువ్వు మా ముందు నీ పొగరు చూపించుకో. తప్పు చేస్తే ఆ దేశ పిఎం అయినా సీఎంలైనా అరెస్ట్ చేయగల దమ్ము ధైర్యం ఉన్న ఆఫీసర్ ఈ ఏసీపీ నరసింహ. రే ఏసీపీ, నువ్వెంతవరకు ఆకు రౌడీల గురించి వినుంటావు, చూసుంటావు. కానీ మేము ఇంటర్నేషనల్ లెవెల్. మాతో పెట్టుకుంటే అరగంటలు నీ సస్పెన్షన్ ఆర్డర్ చేతుల్లో ఉంటుంది. చూడు ఏసీపీ, రాజకీయ నాయకులు వాటర్ సపోర్ట్ లేకుండా పదవిలోకి వస్తారేమో కానీ మాలాంటి రౌడీ సపోర్ట్ లేకుండా పదవిలో ఉండలేరు. అవన్నీ మాకు మామూలే. నువ్వు పట్టుకున్న సరుకుని వదిలిపెట్టు. బుద్ధిగా 10 ఏళ్ళు డ్యూటీ చేసుకొని బతుకుతావు. లేదంటే నీ కాలం ఈ క్షణంతో చెల్లిపోతుంది. వెళ్ళడానికి రాలేదురా, మిమ్మల్ని ఈడ్చికెళ్ళడానికే వచ్చానురా. ఏంట్రా నువ్వు మమ్మల్ని ఈడ్చుకెళ్ళేది? మేం తలుచుకుంటే నీ శవాన్ని కూడా ఆనవాళ్ళు దొరకనివ్వు. నడవరా బయటికి. మర్యాదగా మీరిద్దరు స్టేషన్కి నడవండిరా. రేయ్, అసలు ఏంట్రా నీ ధైర్యం? నాకెదురు నిలిచి మమ్మల్ని అరెస్ట్ చేస్తానంటే? రే ఏసీపీ, మర్డర్లు చేస్తాం, మానభంగాలు చేస్తాం, మారని హోమాలు సృష్టిస్తాం. ఇవన్నీ మాకు ఉగ్గిబాలుతో పెట్టిన విద్యరా. కానీ స్టేషన్కి వచ్చే అలవాటు మాకు లేదు. చల్ చల్. రే, మీరు భారతంలో శిశుపాల లూరి తప్పులు చేసేదాకా క్షమించి ఊరుకోవడానికి నేనేమైనా శ్రీకృష్ణుడిని అనుకుంటున్నారా? నరసింహ, ఏసీపీ నరసింహ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. రే నరసింహ, కూల్ కూల్. నువ్వు ఎంత మొరటాడు అని తెలిసి నీ ప్రియురాల్ని బంధించాం. మేము ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, అక్కడ ఈ ప్రియులైన సంజన అడ్రస్ ఉండదురా. మేము వెళ్ళాక మమ్మల్ని వెతుక్కుంటా నువ్వు రా. బ్రతకటానికి కాదు, నువ్వు చావటానికి. నాలో ఉన్న ఉగ్ర నరసింహాన్ని చూడాలనుకోకు.
నిద్ర పేరులతో రుద్రాల పేరు వస్తా